श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो జయముదీరయేత్. జై గురుదేవ్. 5వ శ్లోకం అయింది, నిన్న పూర్తి చేశాము. 6 చదవాలి. చదువుదాం శ్లోకం. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. అయితే అవతారిక. యథోక్తేన శ్లోకద్వయేన ఉక్తమర్థం దృష్టాంతేన ఉపపాదయన్నాహ. అంటే పైన 2 శ్లోకాల్లో చెప్పినటువంటి విషయమును దృష్టాంతంతో ప్రతిపాదిస్తున్నారు. అంటే దృష్టాంతము అంటే ఎనాలజీ, ఎగ్జాంపుల్ అన్నమాట. దృష్టాంతము అంటే ఎగ్జాంపుల్. దృష్టాంతం అర్థమైతే దార్ష్ట్రాంతరం అర్థమవుతుంది. దర్శనంలో ఏం చెప్పారో అది అర్థమయ్యే అవకాశము ఎక్కువ ఉంటుంది, తేలిగ్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ దృష్టాంతం కరెక్ట్గా అర్థం చేసుకో. దృష్టాంతము ఇక్కడ అంటే పైన చెప్పిన విషయం ఏంటి? మమ మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తం మూర్తిన. అవ్యక్తమైనటువంటి నా చేత ఈ జగత్ అంతా వ్యాపింపబడి ఉన్నది. ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, అది అర్థమైంది అనుకుందాం. ఈ జగత్ అంతా కూడా నా చేత వ్యాపింపబడి ఉన్నది. దృష్టాంతము ఆకాశం. ఆకాశము అవ్యక్తము. అవ్యక్తమైన ఆకాశము చేత ఈ జగత్ అంతా వ్యాపింపబడి ఉన్నది. అలాగే సూర్యుని యొక్క సరే ఆకాశం, సూర్యుని యొక్క కాంతి కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, ఎందుకంటే అది కనిపిస్తుంది కంటికి. ఆకాశం. తర్వాత ఏం చెప్పారు? మత్స్థాని సర్వభూతాని. ఈ కనిపించే ప్రపంచం ఎంతయో కూడా ఈ జీవులందరూ, ఈ ప్రాణులందరూ, సమస్త ప్రాణకోటి కూడా బ్రహ్మ నుంచి గడ్డిపూస వరకు ఉన్నవన్నీ కూడా నాలోనే ఉన్నాయి. మత్స్థాని సర్వభూతాని. కానీ నచ తేషు అవస్థిత, కానీ నేను వాటిలో లేను. సినిమా దృష్టాంతం. సినిమా దృష్టాంతం బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ స్టేట్మెంట్ అర్థం చేసుకుందుకు. సినిమాలో కనిపించే పాత్రలన్నీ కూడా ఆ కాంతిలోనే ఉన్నాయి. ప్రొజెక్టర్ కాంతిలో, తెరలో ఉన్నాయి. కానీ ప్రొజెక్టర్ కాంతి ఆ పాత్రల్లో లేదు అంటున్నారు. ఇంకొక దృష్టాంతము, ఘటము ఆకాశంలో, కొండ ఆకాశంలో ఉన్నది, కానీ కుండలో ఆకాశం లేదు. అంటే యాక్చువల్గా కుండలో ఆకాశం లేదు, ఉన్నది. 2 ఆకాశాలు లేవుగా. మహాకాశము, కుండలో ఉన్న ఆకాశము. మహాకాశము ఘటాకాశము అంటాం సంస్కృతంలో. ఘటాకాశం అనేది లేదు కదా. ఘటాకాశం అనేది మనము అధ్యారోపణ చేసిందే. ఎలా అంటే ఘటము ఈ టేబుల్ మీద ఉంది. ఫస్ట్ ఆ ఘటములో ఆకాశం ఉంది, ఘటాకాశం ఉన్నది. ఘటాకాశము ఉన్నాయనుకోండి. అలాగా ఘటాన్ని తీసుకొచ్చి ఈ టేబుల్ నుంచి వేరే టేబుల్ పెట్టారు. వేరే టేబుల్ పెడితే ఈ ఘటం అక్కడికి వెళ్ళింది. అంటే ఈ ఘటంలో ఉన్న, ఇక్కడ ఉన్న ఘటాకాశం అక్కడికి వెళ్ళింది అంటారా? లేదుగా, వెళ్ళలేదుగా. అలా వెళ్ళలేదు కదా. అంటే ఇక్కడ ఉన్న ఘటాకాశం అక్కడికి వెళ్ళిందంటే ఇది వరకు అక్కడ ఉన్న ఘటాకాశం వేరే చోట ఎక్కడికో వెళ్ళి ఉండాలి. లేకపోతే ఎలా వెళ్తుంది? ఇక్కడ అక్కడికి వెళ్ళలేదు కదా. అలా కాదు. కుండలో నీరు ఉందనుకోండి. ఇక్కడ కుండలో నీళ్లు ఉన్నాయి. ఈ కుండను తీసుకెళ్లి వేరే చోట పెట్టారు. అప్పుడు ఏమైంది? ఈ కుండలో ఉన్న నీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది, అవునా? కానీ ఆకాశంతో అలా కాదు. ఆకాశం అంతా కదలకుండా ఎక్కడికి వెళ్ళదు. ఆకాశం అలా ఉంటుంది. కానీ ఘటము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. మరి ఘటాకాశం పరిస్థితి ఏం చెప్పలేం. ఎందుకంటే ఘటములో యాక్చువల్లీ ఆకాశం లేదు, ఉన్నది ఆకాశమే. ఘటము యొక్క పరిధిని
ఆకాశం మీద ఆరోపించి ఘటాకాశము అనేది ఒకటి ఉన్నది అని మనం అర్థం చేసుకుంటున్నాం. అలాగ మనకు అలా అనిపిస్తున్నది, అది అజ్ఞానము. ఎందుకంటే ఆకాశాన్ని మీరు ముక్కలు ముక్కలు చేయలేరు. ముక్కలు ముక్కలు చేసి ఈ కుండలో ఉన్న ఆకాశం వేరు, ఆ కుండలో ఉన్న ఆకాశం వేరు, ఆ డబ్బాలో ఉన్న ఆకాశం వేరు, ఆ గదిలో ఉన్న ఆకాశం వేరు అని ఆకాశానికి మీరు పరిధులు పెట్టి దాన్ని విడగొట్టలేరు. అది అఖండము, అవ్యక్తము. ఓకే, దృష్టాంతం అర్థమవుతుందిగా. ఆకాశానికి కొండకి రిలేషన్షిప్ ఏమిటో అదే, అందుకనే అదే రిలేషన్షిప్ పరమాత్మకి జీవులకి కూడా. ఎందుకంటే పరమాత్మ తత్వము ఆకాశము కంటే సూక్ష్మమైనది. అది అందుకని మత్స్థాని సర్వభూతాన్ని నచ తేషు అవస్థిత. కుండలన్నీ ఆకాశంలో ఉన్నాయి కానీ కుండలో ఆకాశము లేదు. కుండ ఆకాశములో ఉన్నది అంతేనే కానీ అది కరెక్ట్. కానీ కుండలో ఆకాశం ఉన్నది ఇన్కరెక్ట్. అది ఓన్లీ మనకి అలా కుండలో ఆకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. దాన్నే మాయా అన్నారు. జీవునికి పరమాత్మకి కూడా సేమ్ రిలేషన్షిప్. జీవులందరూ కూడా పరమాత్మలోనే ఉన్నారు, కరెక్ట్. కానీ పరమాత్మ జీవునిలో ఉన్నాడు, ఇన్కరెక్ట్. అది ఎందుకంటే ఆ జీవుడు అనేదే మీరు అలాగా విడగొట్టి ఈ శరీరం యొక్క బౌండరీ తోటి పరమాత్మ తత్వాన్ని విడగొట్టి ఈ పరిచ్ఛిన్నమైన దేహంలో ఉన్న పరమాత్మ వేరు, వేరే పరిచ్ఛిన్నమైన దేహంలో ఉన్న పరమాత్మ వేరు అని విరగొట్టలేదు. ఎందుకంటే పరమాత్మ తత్వము అఖండము, అవ్యక్తము, ఆకాశము వలె. అందుకని మత్స్థాన్ని సర్వభూతాన్ని నచ తేషు అవస్థిత. అప్పుడేం చెప్పారు నెక్స్ట్ స్టేట్మెంట్? దాన్నే ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్ళి నచ మత్స్థాని భూతాని. పైన చెప్పిన స్టేట్మెంట్ కి కంప్లీట్లీ ఆపోజిట్. అసలు నాలో భూతాలే లేరంటుంది. భూతంలో అంటే జీవులే లేరు, ఈ జగత్తే లేదు అంటున్నాడు. అంటే ఇందాక మనం ఘటాకాశము ఉంది అనుకున్నాం అంతేనే కానీ యాక్చువల్గా ఘటాకాశం ఉందా? లేదుగా. ఘటాకాశం అన్నది ఒక మెంటల్ కాన్సెప్ట్ అంతే. ఇన్ రియాలిటీ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఘటాకాశము. కానీ ఘటాకాశము ఉన్నట్టు అనిపిస్తుంది, కుండలో ఆకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. కుండ ఆకాశం అని వేరే ఆబ్జెక్ట్ లేదు, పదార్థం ఏమి లేదు ఇక్కడ ఈ జగత్తులో. సో ఘటాకాశము అన్నది మాయ, అజ్ఞానము వలన కలిగినటువంటి భాసిస్తున్నది అంతేనే గాని వాస్తవంగా లేదు. సో అందుకని నచ మత్స్థాని భూతాని, యాక్చువల్లీ ఈ జగత్తు నాలో లేదు అంటున్నాడు. అంటే అసలు జగత్తే లేదని అర్థం. జగత్తు మిథ్య, జగత్తు ఉందని మనకి అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? మన సంస్కారాన్ని బట్టి, మన ఇంద్రియముల యొక్క ప్రాసెసింగ్ కెపాసిటీని బట్టి అక్కడ ఉన్నది ఆ విధంగా కనిపిస్తున్నది. కానీ నిజంగా ఉన్నది ఏమిటి? ఉన్నది పరమాత్మ ఒక్కటియే అని చెప్పుటలో తాత్పర్యం. సో నచమత్స్థాని భూతాన్ని పశ్యమే యోగమైశ్వరం. ఈయన యోగమును నీవు తెలుసుకో, ఈయన ఆశ్చర్యమును నువ్వు తెలుసుకో. ఒకటి ఆశ్చర్యం నెంబర్ 1. ఆశ్చర్యం నెంబర్ 2, భూతభృత్ నచ భూతస్థ. ఈ భూతములన్నిటినీ ధరించున్నది నేను, భూతభృత్. కానీ నా భూతస్థ, కానీ భూతములలో నేను లేను. సేమ్ ఆకాశము కుండకి ఆధారం, కుండ ఆకాశములో ఉన్నది కానీ కుండలో ఆకాశము లేదు. కుండలో ఆకాశం అనేది ఉంది కానీ కుండ ఆకాశం అనేది ఉన్నది ఒకటే ఆకాశం, మహాకాశం, అనంతమైన అఖండమైన ఆకాశమే కానీ ముక్కల ముక్కల ఆకాశం అయితే లేదు. అది సినిమా దృష్టాంతం కూడా పర్ఫెక్ట్ ఇది అర్థం చేసుకుంది. భూతభృత్ సినిమాల్లో కనిపించే మనకి సీనరీలు అన్నింటికీ కూడా ఆధారము ఆ తెర. కానీ ఆ సినిమాలో కనిపించే పాత్రల్లో ఆ తెర కాంతి. కానీ పాత్రల్లో మాత్రం ఈ కాంతి ఈ తెర లేవు. భూతభృత్ నచ భూతస్థ మమ ఆత్మ భూత భావన. నా యొక్క ఆత్మయే భూత భావన. ఈ భూతములన్నీ పుట్టుటకు కారణం, పుట్టించినది కూడా ఈ ఆత్మ. అంతే కదా. ఆ ప్రొజెక్టర్ లైటే లేకపోతే సినిమాయే పుట్టదు. సినిమా పుట్టడానికి ప్రొజెక్టర్ లైట్ కారణం.
ప్రొజెక్టర్ లైటే మనకి సినిమా కింద కనిపిస్తుంది. ప్రొజెక్టర్ లైటే మనకి సినిమాలాగా కనిపిస్తుంది. సో మమ ఆత్మ భూత భావన, ఇది శాస్త్రం, అది దర్శనము. అది అయితే ఈ దర్శనాన్ని అర్థం చేసుకుందుకి ఆకాశం యొక్క ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు. దృష్టాంతం యథోక్తేన శ్లోకద్వయేన ఉక్తమర్థం దృష్టాంతేన ఉపపాదయం. మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి ఎగ్జాంపులే అక్కడ చెప్తున్నాడు. అంటే అక్కడ చెప్పిందే మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడు శ్లోక రూపంలో కూడా తెలుసుకుంటున్నాం. యథా ఆకాశస్థిత నిత్యం వాయు సర్వత్రగ మహాన్ తథా సర్వాణి భూతాని మత్ స్థాని ఇది ఉపధారయ. అది పదవిభజనం. సో యథా వాయు సర్వత్రగ మహాన్. సో వాయువు ఉంది. వాయువు ఎక్కడుంది? ఆకాశ స్థిత నిత్యం. సో వాయువు అనేది నిత్యము ఆకాశంలోనే ఉందిగా. వాయువు కాసేపు ఆకాశంలోనూ కాసేపు ఆకాశం బయట ఉంటుందా? ఉండదుగా. అలా అని చెప్పలేం. నిత్యం ఆకాశ స్థిత, నిత్యము ఆకాశంలోనే ఉన్నది వాయువు. పైగా ఒకచోట కుదురుగా ఉంటుందా వాయువు? ఒకచోట కుదురుగా ఉండదు. రకరకాల రూపాల్లో మనకి కనిపిస్తుంది వాయువు. అవునా? మనకి అనుభవానికి వస్తుంది రేదర్. ఒక్కోసారి ప్రశాంతమైనటువంటి వాయువు ఉంటుంది, ఒకసారి చల్లగా హాయిగా ఉంటుంది, ఒక్కోసారి వేడిగా ఉంటుంది, ఒక్కోసారి తుఫాన్ వస్తుంది, ఒక్కోసారి టోర్నేడో వస్తుంది. అలాగా రకరకాల రూపాల్లో వాయువు ఉంటుంది. అంతటా పరిగెడుతుంది వాయువు, కానీ ఆకాశములోనే ఉన్నది. అయినప్పటికీ కూడా ఆకాశమునకు అంటదు. ఆకాశము వాయువునకు అంటదు. అంటిందనుకోండి, వాయువు ఇటువంటి తిరుగుతుంటే ఆకాశం కూడా ఇటువంటి తిరుగుతూ ఉండాలి. అలా అవుతుందా? లేదుగా. ఆకాశము అచలము, అఖండము, కూటస్థము, అవ్యక్తము అలా ఉంటుంది. అలా ఉంది అంతే. ఆకాశం ఏం కదలదు, కానీ ఆకాశంలో ఉన్న వాయువు మాత్రం అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. అంతటా తిరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి చాలా గొప్ప వేగంతో కూడా తిరుగుతుంది, కానీ ఆకాశము ఎక్కడికి కదలదు. వాయువు ఎంత టార్నెడో వచ్చినా ఆకాశం తిరుగుతుందా? అందులో ఎంత తుఫాన్ వచ్చినా ఆకాశం అటు ఇటు పరిగెడుతుందా? ఆకాశానికి ఏమీ చలనము ఉండదు. అది దృష్టాంతం. అర్థమవుతోంది కదా? చక్కని దృష్టాంతం. వాయు సర్వత్రగ మహాన్, అందులో నిత్యం ఆకాశ స్థిత. అలాగే ఈ భూతములన్నీ కూడా అక్కడ అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి. భూతాలన్నీ కూడా, ఈ ప్రాణులందరూ కూడా ఇక్కడ నుంచి స్పేస్ షిప్ తయారు చేసుకుని ఇక్కడ నుంచి మార్స్కి వెళ్ళి వచ్చేస్తాడు మనిషి అయితే ఈ రోజుల్లో. కానీ అయినా కూడా ఇంకా ఆకాశంలోనే ఉన్నాడు. ఆకాశం ఇక్కడికి పోవట్లేదు. అదే విధంగా ఆకాశము ఎక్కడ ఉంది? ఆకాశము కంటే సూక్ష్మమైనటువంటి పరమాత్మలో ఉంది. సో మనిషి ఎంత పరుగులు పెట్టినా, ఆ ప్రాణులన్నీ ఎంత పరుగులు పెట్టినా, ఎక్కడెక్కడికి తిరిగినా, ఎన్ని రకాలుగా ఎన్ని రూపాలలో వచ్చినా అవన్నీ కూడా ఆ పరమాత్మ తత్వములోనే ఉన్నాయి. ఏ విధముగా? యథా వాయు మహాన్ వాయు సర్వత్రగ నిత్యం ఆకాశ స్థిత. అది దృష్టాంతం. చాలా చక్కని దృష్టాంతం. వాయువు ఎంత తిరిగినా ఆకాశంలో మాత్రం దానికి మార్పు ఉండదు. దీన్నే ఈశావాస్య ఉపనిషత్తులో చిన్న కథలో చెప్పారు. దేవతలందరికీ పోటీ. దేవతలంటే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఇవన్నీ కూడా దేవతల కింద చెప్పబడ్డాయి. రూపకం. దేవతలన్నీ కూడా మనకుండే ఇంద్రియ శక్తులు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఆత్మ, ఇవన్నీ దేవతలు. అయితే ఇవన్నీ ఒక ఫైనల్ గోల్కి చేరుకోవాలి. వీళ్ళందరికీ పోటీ పరిగెడతారు. అయితే స్టార్టింగ్ పాయింట్లో ఆత్మ అనే దేవత స్టార్టింగ్ పాయింట్లో ఉంది. మిగిలిన అన్ని దేవతలు కూడా గబగబా పరిగెట్టుకుంటూ గోల్ దగ్గరికి వెళ్ళారు. కానీ గమ్యస్థానానికి చేరుకునేసరికి ఈ ఆత్మ అక్కడ కూడా ఉంది, ముందే వెళ్ళిపోయింది ఆత్మ. అంటే అది కథ. ఈశావాస్య ఉపనిషత్తులో చిన్న మంత్రంలో కథ ఇది. అయితే అక్కడ ఏం చెప్తున్నారు? ఆత్మ ఎక్కడికి వెళ్ళలేదు. ఆత్మ సర్వవ్యాపి. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. పోటీ స్టార్టింగ్ పాయింట్లోనూ ఉంది ఆత్మ, పోటీ ఎండింగ్ పాయింట్లో కూడా
ముందే చేరి ఉన్నది. చేరడం ఏం లేదు, అక్కడ కూడా ఉన్నది. ఆ దేవత నెగ్గింది ఆ పోటీ, ఆ కథలో. సో ఆ విధంగా ఆకాశము ఆ పోటీని అర్థం చేసుకోవాలంటే ఆకాశం అనే ఒక దేవతను ఊహించుకుంటే ఆకాశం అనే దేవత ఎప్పుడు ముందు ఎగ్గుతుంది. ఎందుకంటే మొదలైన చోట ఉంది, ఎండ్ అయిపోయిన చోట కూడా అదే ఆకాశం ఆల్రెడీ చేరియే ఉన్నది. ఆ విధంగా యథా ఆకాశస్థిత వాయు నిత్యం, ఆ విధముగా ఈ జీవులందరూ కూడా, ఈ ప్రాణకోటి అంతయు కూడా పరమాత్మలోనే ఉన్నాయి. తథా, అదే సెకండ్ వాక్యం, తథా సర్వాణి భూతాని మత్స్థాని. అదే విధముగా ఈ భూతములన్నీ కూడా నాలో ఉన్నాయి. ఆ ఘటాకాశం యొక్క ఎగ్జాంపుల్ చాలా బెస్ట్, చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇక్కడ ఘటం ఉన్నది, ఇక్కడ ఘటములో ఘటాకాశం ఉన్నది, ఉన్నది కదా అంటే ఎస్ అంటారు. ఈ ఘటాన్ని తీసుకెళ్లి ఈ గది నుంచి ఆ పక్క గదిలో పెట్టాను. అప్పుడు ఈ ఘటములో ఉన్న ఘటాకాశము ఇక్కడి నుంచి బయలుదేరి ఘటముతో పాటుగా అక్కడికి వెళ్ళిందా? వెళ్ళిందని చెప్పలేరు మీరు. వెళ్ళిందని చెప్పలేరుగా, వెళ్ళలేదనే చెప్పాలి. మరి ఘటాకాశం అంటే ఏమిటి? వెళ్ళకపోతే మరి ఘటాకాశం ఎక్కడుంది అంటే అసలు ఘటాకాశమే లేదు, ఉన్నది మహాకాశం మాత్రమే. నేను ఘటం యొక్క పరిధిని ఆ మహాకాశం మీద ఆరోపించి అధ్యారోపణ చేసి ఘటాకాశం ఉన్నది ఒకటి ఉన్నది అని నా బుర్రలో ఒకటే కల్పన చేసుకుని అప్పుడు ఆ ఘటాకాశము ఆ కొండతో పాటుగా ఇక్కడ బయలుదేరి అక్కడికి వెళ్తోంది అని మాట. కానీ అదేమి లాజికల్గా లేదుగా అసలు. యాక్చువల్లీ ఆ క్వశ్చన్ అడిగితే ఆశ్చర్యం పోతుంది, బాబోయ్ క్వశ్చన్ కరెక్టే కదా అనిపిస్తుంది ఆ ఎగ్జాంపుల్ చదివితే, ఆ ఎగ్జాంపుల్ చెప్తే ఎవరన్నా. సో పరమాత్మకి జీవునికి అది రిలేషన్షిప్. హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ జీవుల్లో ఉన్న పరమాత్మయే ఆ జీవుల్లో కూడా ఉన్నాడు. లేదా ఈ జీవుడు ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు, అప్పుడు ఆ పరమాత్మ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి. పరమాత్మ జీవునిలో ఉంటే నిజంగా లేదు, జీవుడే పరమాత్మలో ఉన్నాడు, కొండ ఆకాశంలో ఉన్నట్టుగా. ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. జీవునిలో, ప్రతి జీవునిలోని పరమాత్మ ఉన్నాడంటే జీవులందరికీ బోళ్ళంత దుఃఖము, బోళ్ళంత సంసారం మనందరికీ. ఇప్పుడు ఈ సంసారాలన్నీ యాడ్ చేసి ఈశ్వరుడు అందరికంటే పెద్ద సంసారిగా కూర్చుంటాడు, అందరికంటే పెద్ద దుఃఖితుడై కూర్చుంటాడు, అనంత దుఃఖి అయిపోతాడు పరమాత్మ. జీవుల్లో పరమాత్మ ఉన్నాడు అని మనం ఒప్పుకుంటే, సో అందుకుని కూడా జీవుల్లో పరమాత్మ ఉన్నాడు అనేది ఒప్పుకోలేము. జీవుడే పరమాత్మలో ఉన్నాడు. అసలు జీవుడు అనేదే అజ్ఞానముతో పుట్టినటువంటి ఒక ఐడియా. నేను ఒక పరిచ్ఛిన్నమైన దేహము, మనసు, ఇంద్రియము కలవాడిని అనేది అజ్ఞానంతో కలిగినటువంటి ఒక ఐడియా మాత్రమే. అది రియాలిటీ అయితే కాదు, అది యథార్థం అయితే కాదు. వ్యవహారికంగా సరిపోతుంది. నేనేదో లేవాలి, పొద్దున్నే పని చేయాలి, ఏదో నాకున్న డ్యూటీలు నేను నిర్వర్తించాలి, అలాంటి వాటికి సరిపోతుంది. వ్యావహారికంగా కరెక్ట్. కానీ యథార్థంగా జీవుడు, పరిచ్ఛిన్నమైన జీవుడు అనేది లేదు. ఆ ఐడియానే తప్పు. ఆ ఐడియానే అజ్ఞానముతో కూడుకున్నటువంటి ఐడియా. ఏ విధముగా అంటే ఘటాకాశం ఎగ్జాంపుల్ ఎలా ఉందో అది ఇక్కడ చెప్తున్నటువంటి దృష్టాంతము అది. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి దృష్టాంతం అది. చదువుదాం, భాష్యం చదువుదాము. యథా లోకే, యథా అంటే లోకే, లోకం నందు, ఏ విధముగా అయితే ఈ లోకం నందు. మన దృష్టాంతము లోకం గురించి చెప్పాలి కదా, మనకు అర్థం కావాలి కదా. ఏదో స్వర్గం గురించి దృష్టాంతం చెప్పారనుకోండి, మనకు అర్థం అవ్వదు. ఎందుకంటే మనకి స్వర్గం యొక్క అనుభవం లేదు. సో దృష్టాంతము, ఈ జగత్తులో ఉండే దృష్టాంతము చూపియాలి మనకి పాయింట్ అర్థం కావాలంటే. సో యథ అంటే లోకే, ఏ విధముగా అయితే ఈ లోకమునందు. ఆకాశస్థిత, ఆకాశే స్థిత, ఆకాశస్థిత అంటే స్థితమి తత్పురుష, ఆకాశం నందు ఉన్నది, ఆకాశే స్థిత. నిత్యం సదా, వాయు సర్వత్ర గః, సర్వత్ర గచ్చతి ఇది సర్వత్ర గః. యథా వాయు సర్వత్ర గో మహాన్ అన్నారుగా, సర్వత్ర గః అంటే సర్వత్ర గచ్చతి, అంతటా తిరుగుతుంది కాబట్టి సర్వత్ర గః. మహాన్ పరిమాణతః,
మహాన్ అంటే గొప్ప పరిమాణము కలది, అంటే ఒక గొప్ప డైమెన్షన్ కలది, పరిమాణము కలది, అంటే అంతటా పరిగెడుతూ ఉంటుంది. తథా ఆకాశవత్ సర్వగతే. సో ఆకాశములో ఉంటూ అంతటా ఎలా తిరుగుతూ ఉంటుందో, ఆర్ అంతటా తిరుగుతున్నటువంటి వాయువు ఆకాశమునందు ఉన్నదో, సర్వగత మయి అసంశ్లేషేణైవ స్థితాని. అదే విధముగా ఈ భూతములన్నీ నాయందు అసంశ్లేషమై ఉంది. ముందు శ్లోకం భాష్యంలో చూసాం. మూర్తత్వము, సంశ్లేషము అనే రెండు క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి ఫిజికల్ ఆబ్జెక్ట్స్కి. ఈశ్వరునికి, జీవునికి ఆ రెండు కూడా లేవు. ఎందుకంటే మూర్తత్వము అంటే ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి, సంశ్లేషము అంటే ఒక ఫిజికల్ కాంటాక్ట్, ఫిజికల్ రిలేషన్షిప్ ఉండాలి, సంబంధము వాస్తవమైనటువంటి సంబంధం ఉండాలి. అంటే ఇప్పుడు కుర్చీలో నేను ఉన్నాను, ఈ కుర్చీని అటు పట్టుకు వెళ్తే కుర్చీతో పాటు నేను కూడా అటు వెళ్తాను. అలాగా అటువంటి వాస్తవమైనటువంటి సంబంధం ఉండాలి, అది సంశ్లేషము అంటే. కానీ వాయువుకి ఆకాశానికి ఏ విధంగా సంశ్లేషమైనటువంటి సంబంధము లేదో, కానీ వాయువు ఆకాశంలోనే తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు, ఆ విధముగానే ఈశ్వరునికి, జీవునికి అసంశ్లేషము, అసంశ్లేషేణ ఏవ స్థితాని, అసంగమైన ఆత్మస్వరూపమునందు ఈ భూతములన్నీ ఉన్నాయి. మన స్వరూపము అసంగం, అసంగోహం అని మంత్రం కూడా ఉన్నది. సో మన స్వరూపము అసంగము, అసంగమైనటువంటి ఆత్మస్వరూపంలో బ్రహ్మాది స్తంభాని భూతాని స్థితాని. బ్రహ్మ నుండి గడ్డిపూస వరకు ఉన్న భూతములన్నీ కూడా ఈ పరమాత్మ యందే ఉన్నాయి. ఏ విధముగా అంటే వాయువు ఆకాశంలో ఉన్నట్టు. ఇత్యేవం ఉపధారయ అంటే జానీహి, ఈ విధముగా నువ్వు తెలుసుకో, అది దృష్టాంతము. చదువుదాం శ్లోకము. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. అయితే ఆ దృష్టాంతమే కంటిన్యూయేషన్. పైన శ్లోకంలో అవతారికి చూడండి. ఏవం వాయు ఆకాశే ఇవ మయి స్థితాని సర్వభూతాని స్థితికాలే. అంటే పైన చెప్పిన దృష్టాంతము, వాయువు ఆకాశములో ఉన్నటువంటి దృష్టాంతము, అది సృష్టి, స్థితి, లయ, ఈ మూడిట్లో స్థితికి సంబంధించినటువంటి దృష్టాంతం. వాయువు ఎప్పుడు కూడా ఆకాశంలోనే ఉన్నది, అంటే స్థితి గురించి చెప్పారు. మరి సృష్టిని, ప్రళయం యొక్క మాట ఏమిటి? ఆ ప్రశ్నకి సమాధానము ఆ దృష్టాంతం యొక్క కంటిన్యూయేషన్ ఈ శ్లోకం. ఆ అవతారిక చక్కని సంబంధము పైన శ్లోకానికి దీనికి కూడా. పైన శ్లోకము స్థితి కాలం గురించి చెప్పారు, మరి సృష్టి ప్రళయముల మాట ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నారు. సో సర్వభూతాన్ని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునః తాని కల్పాదౌ విసృజామి అహం. ఓకే. సో సృష్టి, స్థితి, లయ, ఈ మూడింటి గురించి కూడా చెప్పాలి. లేకపోతే మనకి మనసులో ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న రావక్కర్లేకుండా మూడింటికి కూడా చెప్పేస్తున్నారు. అయితే సృష్టిని, లయ యొక్క పరిస్థితి కూడా చెప్పేస్తే అక్కడికి ఆ దృష్టాంతము కంప్లీట్ అవుతుంది. సో సర్వభూతాన్ని కౌంతేయ అర్జున్ని సంబోధన. ఓ అర్జున, సర్వభూతాన్ని కల్పక్షయే, రెండో లైన్లో ఉన్నది పెట్టుకోవాలి. కల్పక్షయే సర్వభూతాన్ని
మామికాం ప్రకృతిం యాంతి. నా యొక్క ప్రకృతిని, నా యొక్క ప్రకృతిలో విలీనం అవుతాయి. ఎప్పుడు? కల్పక్షయమునందు, అంటే కల్పము ముగించిన యందు. అంటే ఆ సృష్టి యొక్క కల్పము, ఒక టైం పీరియడ్కి పేరు కల్పము. ఆ టైం పీరియడ్ అయిపోయినప్పుడు ఈ భూతములన్నీ కూడా నా యొక్క ప్రకృతిలోనే విలీనం అయిపోతాయి. పునః కల్పాదౌ తాని అహం విసృజామి. మళ్ళీ కల్పాది యందు వాటిని నేను, ఆ భూతములను ముందున్న విధముగా మళ్ళీ పుట్టిస్తూ ఉంటా. సో ప్రళయకాలంలో ఈ ప్రాణులందరూ కూడా పరమాత్మలోనే విలీనమైపోతారు. మళ్ళీ సృష్టి కాలం వచ్చినప్పుడు, సృష్టి సమయం వచ్చినప్పుడు పరమాత్మ జీవులన్నింటినీ ముందు కల్పక్షయమునందు ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ సృష్టి కంటిన్యూ చేస్తాడు. ఆ సృష్టి మళ్ళీ అక్కడి నుంచి సృష్టింపబడుతుంది. ఈ జీవులన్నీ కూడా మళ్ళీ అక్కడ సృష్టింపబడతాయి. అది ఆ శ్లోకం యొక్క వాచ్యార్థం. అయితే ఈ సృష్టి స్థితి లయ అన్నది మనము యూనివర్స్ లెవెల్లో, కాస్మాస్ లెవెల్లో ఒక కల్పము యొక్క కాలము, అంటే బ్రహ్మగారి యొక్క 100 సంవత్సరముల కాలం, బ్రహ్మగారి యొక్క వాటెవర్ ఒక రోజు కాలం అయిన తర్వాత సృష్టి అంతా విలీనం అయిపోతుంది బ్రహ్మలో. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ సృష్టి మొదలవుతుంది. ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు ఫిజికల్గా అర్థం చేసుకోవాలంటే. లేదా ఇంకొంచెము దార్శనికంగా అర్థం చేసుకోవాలి అంటే, మనము నిద్రపోయినప్పుడు మన జగత్ అంతా ఎక్కడికి వెళ్తోంది? మన జగత్తు సంసారం అంతా కూడా మనం నిద్రపోయినప్పుడు మనలోనే విలీనం అయిపోతోంది. మళ్ళీ పొద్దున్న లేచిన వెంటనే ఆ జగత్ అంతా కూడా మన నుంచే పుడుతున్నది. అది శాస్త్రం. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. నేను పడుకున్నప్పుడు ఈ జగత్ అంతా వెళ్ళిపోయింది అంటారేమిటి, నేను అక్కడ మంచం మీద పడుకునే ఉన్నాను కదా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది అంతే. కాకపోతే జగత్ అనేది అబ్జర్వర్ లేకుండే జగత్తే లేదు. ఇక్కడ ఎదురుకుండా చెట్టు ఉంది, నేను మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది అనాలనుకోండి, నేను ఉండాలిగా ఫస్ట్. నేను ఆ మామిడి చెట్టుని చూసి చెప్పాలి మామిడి చెట్టు ఉంది అని. అంటే అది నా అనుభవంలోకి వచ్చి నేను చెప్పాలి. అంటే అబ్జర్వర్ అయి ఉండాలి. అబ్జర్వర్ ఉంటేనే ఈ జగత్తు ఉన్నది. ఫిజిక్స్ కూడా అదే చెప్తుంది. అబ్జర్వర్ ఉంటేనే ఎలక్ట్రాన్ పార్టికల్ అవుతుంది, లేకపోతే అది ఒక వేవ్ ఫంక్షన్. అది వేవ్ లాగా అంతటా వ్యాపించి ఉంటుంది. అబ్జర్వర్ ఉన్నప్పుడు అది ఒక మ్యాటర్ స్టేట్కి కొలాప్స్ అవుతుంది. పార్టికల్ కింద కొలాప్స్ అయ్యి పార్టికల్ కింద అనిపిస్తుంది. అదేం కొలాప్స్ అవ్వదు, కానీ పార్టికల్ కింద అనిపిస్తుంది అబ్జర్వర్కి. ఎవరికి? అబ్జర్వర్కి అనిపిస్తుంది. ఎలక్ట్రాన్ కనిపించదు నేను పార్టికల్ అయిపోయానని, అబ్జర్వర్కి అనిపిస్తుంది నేను పార్టికల్ కింద. సో క్వాంటమ్ ఫిజిక్స్ కూడా చెప్తున్నది అదే, వేదాంతం కూడా అదే చెప్తుంది. ఈ జగత్తు ఉండాలి అంటే ఫస్ట్ జగత్తును తెలుసుకునేవాడు ఉండాలి. జగత్తును తెలుసుకునేవాడు ఉంటేనే జగత్తు ఉంది అని చెప్పగలం. జగత్తుని తెలుసుకునేవాడు లేకుండా జగత్తు ఉందని చెప్పలేమేమో. ఏముందో ఎవడికి తెలుసు? ఉందని చెప్పలేము. తెలుసుకునేవాడు ఉన్నప్పుడు మాత్రము ఉంది అని చెప్పగలుగుతాం. ఆ విధంగా సో మనం పడుకున్నప్పుడు ప్రళయకాలం ఈ జగత్తుకి, మన జగత్తుకి ఆ ప్రళయము అంటే మనలోనే విలీనం అయిపోతుంది. మళ్ళీ పొద్దున్న లేచినప్పుడు మన నుండియే ఈ జగత్తు సృష్టింపబడుతున్నది. ఆ విధంగా కూడా దాన్ని అర్థం చేసుకోవచ్చు. పొద్దున్న లేచినప్పుడు సృష్టింపబడి జాగ్రత్త అవస్థలో ఉన్నంత కాలము మనలోనే ఈ జగత్తు ఉన్నది, బయట లేదు. మనలో ఉన్న జగత్ అంటే నామరూపములు బయట లేవు. బయట ఉన్నదేదో ఉన్నది, కానీ నామరూపములు అయితే బయట లేవు. నామరూపములు మన బుర్రలో ఉన్నాయి, మనం పెట్టుకున్నవి నామరూపములు. వ్యక్తులకు కావచ్చు, పరిస్థితులకు కావచ్చు, వస్తువులకు కావచ్చు, ఆ నామరూపములు మనము పెట్టుకున్నవి. సో మనలో ఉన్నాయి. లోపల ఉన్నదే బయటికి ప్రొజెక్ట్ అవుతోంది. బయటేమి విడిగా వచ్చి ఆ ఎదురుకుండా చెట్టు వచ్చి చెప్పట్లేదు నేను చెట్టు అని. మనలో ఉంది చెట్టు అన్నటువంటి ఐడియా. ఇది చెట్టు, ఇది శరీరము అన్నటువంటి ఐడియా మనలో ఉంది. ఆ చెట్టు కానీ ఆ శరీరం కానీ వచ్చి మనకు చెప్పట్లేదు. సో కల్పాది యందు నేనే వీటిని, ఈ భూతములన్నింటినీ సృష్టిస్తూ ఉంటాను. కల్పక్షయమునందు ఈ భూతములన్నీ కూడా నాలో విలీనమైపోతూ ఉంటాయి. ఉన్నంత కాలము ఇవి నాలోనే
ఉంటాయి. సో వాయువు పుట్టినప్పుడు, సృష్టి సమయంలో వాయువు పుట్టినప్పుడు ఆకాశం నుండి వాయువు పుడుతుంది. ఆకాశాత్ వాయు. సో సృష్టి యొక్క క్రమము, సృష్టి అనేది లేదు యాక్చువల్లీ, కానీ సృష్టి యొక్క క్రమము ఒప్పుకోవాలంటే పరమాత్మ, పరమాత్మ నుంచి వాయు, ఆకాశము, ఆ, ఆకాశాత్ వాయు, వాయురగ్ని, అగ్నేరాప, అద్య పృథివీ, పృథివ్యోభ్యన్నం, అన్నాత్ భూతాని. అది క్రమం. పరమాత్మ, పరమాత్మ నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలములు, జలము నుండి పృథివీ, పృథివీ మీద అన్నము, అన్నము పుట్టిన చోట భూతములు. అంటే కదా, మనం మెతుకుని అక్కడ వదిలేసామనుకోండి, ఒక డబ్బాలో మూత పెట్టి వదిలేస్తే ఒక రోజు అయ్యేసరికి, 2 రోజులు అయ్యేసరికి దాని చుట్టూ ఫంగస్ వస్తుంది, దాని చుట్టూ బ్యాక్టీరియా వస్తుంది. అన్నం ఎక్కడ ఉంటే అక్కడ జీవులు పుడతాయి. అది ఆర్డర్, క్రమం. సో అయితే ప్రళయకాలంలో ఏమవుతుంది, ఈ ఈ జీవులు అన్నంలో, అన్నం అంటే అన్నం ఎక్కడి నుంచి వచ్చింది, పృథివీలో కలిసిపోతాయి. పృథివీ వాయువులో, పృథివీ ఏమో జలముల్లో కలిసిపోతుంది, జలము అగ్నిలో కలిసిపోతుంది, అగ్ని వాయువులో కలిసిపోతుంది, వాయువు పరమాత్మలో కలిసిపోతుంది. మళ్ళీ ఫోల్డ్ అయిపోతుంది సృష్టి అంతా. అట్లా ఫోల్డ్ అయిపోయి మళ్ళీ అది ప్రళయకాలంలో ఆ విధంగా ఫోల్డ్ అయ్యి మళ్ళీ సృష్టి జరిగినప్పుడు ఆ విధంగా అన్ఫోల్డ్ అవుతుంది. అది ఎక్కడికి వెళ్ళిపోయింది జగత్తంతా అంటే ఆ పరమాత్మలో విలీనం అయిపోయింది. అంతా ఫోల్డ్ అయిపోయాయి, లేయర్స్ అన్ని కూడా ఫోల్డ్ అయిపోయాయి. మళ్ళీ సృష్టి జరిగినప్పుడు ఎగ్జాక్ట్లీ అదే క్రమంలో, రివర్స్ ఆర్డర్లో అవి అన్ఫోల్డ్ అవుతాయి. అదే మాట చెప్తున్నారు ఇక్కడ. కల్పాది యందు నేనే ఈ జగత్ అంతని పుట్టిస్తూ ఉంటాను, కల్పక్షయం నందు ఈ జగత్తు నాలోనే కలిసిపోతుంది. అయితే జగత్ యాక్చువల్గా లేదు, అందుకే పరిణామవాదమును ఒప్పుకోరు. వేదాంతులు. అంటే దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ. పరమాత్మ తత్వము జగత్తు కింద పుట్టింది అంటే పరమాత్మ ట్రాన్స్ఫార్మ్ అయిపోవట్లేదు కదా. పరమాత్మయే మెటీరియల్ జగత్తుకి, పరమాత్మనే క్రియేటర్ కూడా. కారణము పరమాత్మయే, మెటీరియల్ పరమాత్మయే. అది కదా మనం చదువుతున్నటువంటి శాస్త్రము. మరి పరమాత్మ జగత్తు కింద పరిణామము చెందాడా? ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నదా? ట్రాన్స్ఫర్మేషన్ ఏం లేదు, వివర్తవాదమే. జగత్తు కింద భాషించుటయే, జగత్తు కింద ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదు. ట్రాన్స్ఫార్మ్ అయితే చాలా పెద్ద కష్టం వచ్చేస్తుంది లాజిక్ లో. ట్రాన్స్ఫర్మేషన్ ఒప్పుకోరు, అందుకునే దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ. ఇట్ ఈస్ ఓన్లీ అపియరెన్స్. ఇది ఓన్లీ వివర్తవాదము అంటారు దాన్ని. జగత్తు పరమాత్మ నుండి పుట్టి జగత్తు ఉన్నట్టు, జగత్తు మళ్ళీ పరమాత్మలోనే విలీనం అయిపోయినట్టు అనిపిస్తుంది. సినిమా దృష్టాంతము, పర్ఫెక్ట్ దృష్టాంతం. సినిమా ప్రపంచము నిజంగా పుట్టినట్టు, మళ్ళీ సినిమా అయిపోయిన వెంటనే ఆ ప్రొజెక్టర్ లైట్ లోనే విలీనం అయిపోయినట్టు, సినిమా నడిచినంతసేపు ప్రొజెక్టర్ లైట్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ సినిమా పుట్టను లేదు, సినిమా యాక్చువల్లీ ఉండను లేదు, సినిమా యాక్చువల్లీ విలీనం అవ్వను లేదు. వాస్తవంగా 3 స్టేట్మెంట్స్ ఇన్కరెక్టే. అసలు సినిమాలో ఉన్న సీన్స్ ఏమీ కూడా వాస్తవంలో లేవు. లేని దాన్ని పుట్టిందని ఎలా చెప్తాము? కానీ భాషిస్తున్నది. సినిమా లైట్, సినిమా కనిపించే సినిమా కింద ట్రాన్స్ఫార్మ్ ఏం కావట్లే అక్కడ. దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్, ఇట్ ఈస్ ఓన్లీ అపియరెన్స్. అది ఇక్కడ చెప్తున్నటువంటి శాస్త్రం. సో సర్వభూతాన్ని కౌంతేయ, సర్వభూతాన్ని కల్పక్షయే మామికాం ప్రకృతిం యాంతి. అది స్టేట్మెంట్ నెంబర్ 1. కల్పక్షయం నందు నా యొక్క ప్రకృతి యందు ఇవన్నీ విలీనమైపోతాయి. ప్రకృతి అంటే ఆ మాయాశక్తి, అవ్యక్తమైనటువంటి జడము, అందులో విలీనమైపోతాయి. కల్పక్షయే, అది కల్పక్షయం నందు. పునః కల్పాదౌ, మళ్ళీ కల్పాది యందు తాని విసృజామి. కల్పాది యందు వాటిని, ఆ జీవులన్నింటినీ కూడా యథావిధిగా ముందు ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్లీ అక్కడికి. అంతే కదా, మరి పొద్దున మనం లేచినప్పుడు, రాత్రి మనం పడుకున్నప్పుడు ఏ స్టేట్ లో మన జగత్తు విలీనం అయిపోయేదో, పొద్దున్న లేచినప్పుడు మళ్ళీ ఎగ్జాక్ట్ గా అదే స్టేట్ లో జగత్తు పుడుతున్నది. అన్లెస్ రాత్రి పడుకున్నప్పుడు మన మెమరీ ఎవరో వైప్ చేసేసి తప్పించి. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు మనం రాత్రి పడుకున్నప్పుడు పొద్దున్న లేచేసరికి మన మెమరీ అంతా ఎవరైనా వైప్ చేస్తారు అనుకోండి, మన స్మృతులన్నిటినీ కూడా పూర్తిగా క్లీన్ చేసి పడేస్తే పొద్దున్న లేచినప్పుడు ఏం జగత్తు ఉండదు.
ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అంతా. ఎందుకంటే ఆ ఉన్న స్మృతులన్నీ కూడా చెరిపిపోయాయి. అలా సైన్స్ ఫిక్షన్లో చెప్పినట్టు అలా జరిగితే తప్పించి, లేకపోతే పొద్దున్నే రాత్రి ఎక్కడుందో జగత్తు, రాత్రి పడుకున్నప్పుడు ఏ స్టేట్లో విలీనం అయిపోయినదో పొద్దున్న లేచినప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ అదే స్టేట్లో మళ్ళీ జగత్తు మన ముందు మన నుండియే ఆవిర్భవిస్తుంది, మన నుండి ప్రొజెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ యథా బ్రహ్మాండే తథా పిండాండే. పిండాండంలో ఎలా ఉందో, మైక్రోకాజంలో ఎలా ఉందో, మ్యాక్రోకాజంలో కూడా అలాగే ఉంటుంది. బ్రహ్మాండం నుండి కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రాసెస్, రెండిట్లోనూ ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రాసెస్ నడుస్తుంది. సో నాకు ఒక జీవుని యొక్క లెవెల్లో సృష్టి స్థితి లయ అంటే జాగ్రత్త, పొద్దున్నే లేచినప్పుడు మెలకు వచ్చుట, జగత్తు ఉండుట, మళ్ళీ నిద్రలో విలీనం అయిపోతాయి. ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ అదే విధముగా బ్రహ్మాండంలో కూడా ప్రాసెస్ అలాగే నడుస్తుంది. ఈశ్వరుని యొక్క లెవెల్లో కూడా ప్రాసెస్ మాత్రం సేమ్ అని చెప్పుతాం. చదువుతాం భాష్యము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం త్రిగుణాత్మికాం. అంటే ప్రకృతి అంటే ప్రకృతి త్రిగుణాత్మికము చదివాం కదా. అది ఆల్రెడీ చూసాం మనం 7th చాప్టర్లో చూసాము. పరాప్రకృతి అపరాప్రకృతి అని చెప్పారు. అపరాప్రకృతి అంటే కొంచెం చిన్న లెవెల్ ప్రకృతి. భూమిరాపో నలో వాయు అని శ్లోకం చూసాం మనం. అక్కడ 2-3 శ్లోకాలు సెట్ చూసాం. అందులో అది అపరాప్రకృతి అంటే కొంచెం చిన్న లెవెల్ ప్రకృతి. పరాప్రకృతి అంటే వాటికి కారణమైనటువంటి, వాటికి ఆధారమైనటువంటి పరమాత్మ తత్వము అని రెండు ప్రకృతులు చెప్పారు. పరాప్రకృతి అపరాప్రకృతి. రేపు చూద్దాం. గురువారం నాడు ఒకసారి ఆ 2 శ్లోకాలు రివైజ్ చేసుకుందాము. రివైజ్ చేసుకుంటే ఇక్కడ చెప్తున్నటువంటి ఈ భాష్యంలో చెప్పినటువంటి వాక్యము అర్థమవుతుంది. త్రిగుణాత్మికాం అపరాం నికృష్టాం యాంతి మామికాం మదీయం కల్పక్షయే ప్రళయకాలే. సో కల్పక్షయ ప్రళయ కాలం నందు ఈ జగత్తంతయు కూడా నా అపరాప్రకృతి అంటే కొంచెం చిన్న లెవెల్ ప్రకృతి అయినటువంటి నికృష్టాం అంటున్నారంటే కొంచెం చిన్న లెవెల్ అపరాప్రకృతి యందు ఇవన్నీ వాటిని అందులో అపరాప్రకృతిలో విలీనం అయిపోతాయి. కల్పక్షయే అది కల్పక్షయం. పునః భూయః తాని భూతాని ఉత్పత్తి కాలే కల్పాదౌ. మళ్ళీ వాటిని ఆ భూతములను కల్పాదియందు విసృజామి ఉత్పాదయామి అహం పూర్వవత్. మళ్ళీ ఇది వరకు ఎట్లా ఉన్నాయో ఎగ్జాక్ట్లీ అదే విధముగా నేను వాటిని పుట్టిస్తున్నాను అని 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 చెప్పుట తాత్పర్యము. అది శ్లోకం యొక్క, ఈ 2 శ్లోకముల యొక్క తాత్పర్యము. ఆ పైన చెప్పిన సిద్ధాంతానికి దృష్టాంతం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.